ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం ఉత్తరకాండం అధ్యయనం చేస్తున్నాము. మొదటి 10 సర్గల సారాంశాన్ని చూసాము. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలను పొందారు. అంతవరకు మనం చూసాము. ఈ విషయం సుమాలికి తెలుస్తుంది. సుమాలి అంటే తాతగారు, వీళ్ళ తాతగారు. తెలిసి పాతాళం నుండి బయటికి వస్తాడు. ఈ సుమాలి మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు మొదలైన మంత్రులతో అనుచరులతో ఉత్సాహంగా బయటకు వస్తాడు. రావణుని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని, మనందరి అదృష్టం వల్ల అసాధ్యమైన వరాలను నువ్వు పొందావు. మేమందరూ విష్ణువుకి భయపడి పాతాళానికి వెళ్ళిపోయాము. ఇప్పుడు నీవు వరాలను పొందడం వల్ల మాకు విష్ణువు యొక్క భయం పోయింది. మేమంతా కూడా విష్ణువుకు భయపడి మన నివాసం అయినటువంటి లంకాపట్టణాన్ని వదిలి ఈ పాతాళంలో తలదాచుకుంటున్నాం. ఇప్పుడు ఈ లంకాపట్టణాన్ని నీ సోదరుడు, తర్వాత మంచి బుద్ధిమంతుడైనటువంటి కుబేరుడు నివాసంగా చేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. నీవు సామధాన దండోపాయాల్లో ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఆ కుబేరుణ్ణి అక్కడి నుంచి నువ్వు వెళ్ళగొడితే అక్కడ చక్కగా మనందరం కలిసి ఉండొచ్చు. నీవేమో లంకాధిపతివి కావచ్చు. ఈ విధంగా మునిగిపోయినటువంటి రాక్షస వంశాన్ని నీవు నిలబెట్టిన వాడు అవుతావు అంటే, అప్పుడు రావణుడు అంటాడు, అది దశగ్రీవుడు ఏమంటాడంటే, కుబేరుడు నాకు పూజ్యుడు అన్న, నీవు ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదంటాడు. సుమాలి ఏంటంటే ఈ యొక్క మనముడి యొక్క మనసుని గ్రహించాడు కాబట్టి మౌనం వహిస్తాడు. అయితే ఈ లోపుడు కొంతకాలానికి మరొక రాక్షసుడు వచ్చి రావణుడికి చెప్తారనమాట, నీవు మహాశూరుడవు, నీవేమో ఈ విధంగా అన్నగారిని జయించకూడదు, ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు శూరులైన వారికి అన్నా తమ్ముడు అనే బంధుత్వాలు ఉండకూడదు. ఆ మాటకొస్తే ఈ దితి అదితి కశ్యప మహాముని భార్యలు వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు, ఒకరిపై ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. తరువాత నెమ్మదిగా అదితి ముల్లోకాలకు ప్రభులైనటువంటి దేవతల్ని కన్నది. అలాగే దితి ఏమో దైత్యుల్ని కన్నది. సముద్రము, పర్వతాల్లో కొన్ని భూమి అంతా కూడా పూర్వం నుండి దైత్యులకే చెందింది. అయితే మహాబలశాలి అయినటువంటి విష్ణువు దైత్యులందరినీ యుద్ధంలో చంపి ముల్లోకాల్ని దేవతలకు అప్పచెప్పాడు. సోదరునితో విరోధం ఈనాడు నీవు ఒక్కడవే పెట్టుకోవడం లేదు, ఎంతోమంది చేశారు పూర్వకాలంలో. అందువల్ల నా మాట విను, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పేటప్పటికి రావణుడు ఆ మాటలకు లొంగిపోయాడు. నేను అట్లాగే చేస్తానన్నాడు. వెంటనే ఈ రావణుడు, దశగ్రీవుడు ప్రహస్తుణ్ణి, మిగిలిన రాక్షసుల్ని వెంట పెట్టుకుని లంకానగర్లో త్రికూట పర్వతానికి చేరుకున్నాడు. ఆ రావణుడు త్రికూట పర్వతంపై ఉండి కుబేరుడి దగ్గరికి ప్రహస్తుణ్ణి రాయబారానికి పంపాలని అనుకున్నాడు. ప్రహస్తునితో రావణుడు అంటున్నాడు, నీవు కుబేరుడి దగ్గరకు పోయి మంచి ముందుగా బ్రతిమలాడుతూ నా మాటగా చెప్పు, రాక్షసులకు చెందిన లంకా నగరంలో నీవు నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఇది నీకు ధర్మం కాదు. కాబట్టి రాక్షసులకు చెందిన లంకను మాకు ఇచ్చేయి, నాకు సంతోషాన్ని కలిగించు, ధర్మాన్ని పాలించు అని ముందుగా చాలా ప్రాధేయపూర్వకంగా చెప్పు. అప్పుడు ప్రహస్తుడు లంకా నగరానికి వెళ్ళి కుబేరునితో అన్నాడు, నీ తమ్ముడు దశగ్రీవుడు పంపించగా నేను ఇక్కడికి వచ్చాను. నీవు సకల శాస్త్రాలను కూడా బాగా చదివి ఉన్నావు. దశగ్రీవుడు ఒక మాట నీకు చెప్పమని చెప్పాడు. అదేంటంటే, పూర్వం రమ్యమైనటువంటి లంకానగరం భయంకరమైనటువంటి పరాక్రమవంతులైన సుమాలి మొదలైన రాక్షసుల ఏలుబడిలో ఉండేది.
కాబట్టి ఈ నగరాన్ని దశగ్రీవుడికి ఇచ్చివేయమని ప్రాధేయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. కుబేరుడు ప్రహస్తుడి మాటలు విన్నాడు. అంటున్నాడు, ఈ లంకను నా తండ్రి నాకు ఇచ్చాడు. ఇప్పుడు రాక్షసులు ఎవరు ఈ లంకలో నివసించేవాళ్ళు కాదు. అప్పుడు నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు అంతా కూడా పాడుపడిపోయింది. నేను వచ్చిన తర్వాత అంతా శుభ్రం చేయించి అందరికీ నివాస యోగ్యంగా చేశాను. ఈ విషయాన్ని నీవు నా మాటగా చెప్పు. నా తమ్ముడికి ఏం చెప్తావంటే, ఈ పట్టణం రాజ్యం కూడా నీకు సంబంధించినది. ఏ బాధలు లేని ఈ రాజ్యాన్ని, ధనాన్ని మనం పంపకాలు చేసుకోవాల్సిన అగత్యం లేదు. మనం ఇద్దరం కలిసి అనుభవిద్దాము అలా చెప్పాడు. అప్పుడు ఇతనేమో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఎవరు? మన కుబేరుడు. ఈ దశగ్రీవుడు పూర్వం రాక్షసులు అనుభవించిన లంకను తనకి ఇచ్చివేయమని ప్రహస్తుని పంపించాడు. నేనేం చేయాలో నాకు నీవే ఆదేశించు అంటే, అప్పుడు విశ్రవసుడు, కుబేరుని యొక్క తండ్రి, ఆ మాటలు విని కుబేరుడితో అంటాడు, దుష్టబుద్ధి కలిగినటువంటి ఈ దశగ్రీవుడు నా వద్దకు కూడా వచ్చి విషయం చెప్పాడు. నేను అనేక విధాలుగా నచ్చచెంపి పంపించాను. నన్ను ఎదిరించి నేను చెప్పిన హితవు వినకపోతే నీవు దాని ఫలితాన్ని అనుభవిస్తావు, నశించిపోతావు అని కూడా నేను మందలించాను. ధర్మసమ్మతమైనది నీ శ్రేయస్సును కోరి నేను ఒక మాట చెప్తున్నాను విను. వరాలు పొందానన్న గర్వంతో ఆ దశగ్రీవుడికి కళ్ళు మూసుకుపోయాయి. కుబేరునితో విశ్రవసు అంటున్నాడు అనమాట. వాడు ధర్మాన్ని విడిచి తన బలాన్ని నమ్ముకుంటున్నాడు. మంచి చెడులు తెలుసుకునే స్థితిలో అతను లేడు. అందువలన లంకను వాడికి వదిలివేయి. నీవు నీ అనుచరులు కైలాస పర్వతానికి వెళ్ళండి. ఆ కైలాస ప్రాంతంలో ఉత్తమమైనటువంటి మందాకిని నది ఉంది. దాని జలాలు చక్కటి పద్మాలతో, తెల్ల కలువలు, ఇంకా ఎన్నో సుగంధ పుష్పాలతో నిండి ఉన్నాయి. అది చాలా చక్కగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ అందరూ కూడా విహరిస్తూ ఉంటారు. గంధర్వులు, నాగులు, పన్నగులు వీళ్ళందరూ కూడా విహరిస్తూ ఉంటారు. ఆ దుష్టుడైన రావణునితో తగాద పెట్టుకోవద్దు అన్నాడు. అప్పుడు ఆయన తండ్రి మాటను గౌరవించి కుబేరుడు తన భార్యా పిల్లల్ని, మిత్రుల్ని మొత్తం అందరినీ తీసుకొని ధన వాహనాలతో సహా లంక నుండి కైలాసానికి చేర్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఈ ప్రహస్తుడు, ఈ రావణుని యొక్క అనుచరుడు చాలా ఆనందపడిపోయాడు. రావణుని దగ్గరకు వచ్చి, నీ అన్న కుబేరుడు లంకా నగరాన్ని వదిలి కైలాసానికి వెళ్ళిపోయాడు. లంక ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇక నీవు నీ అనుచరులతోనూ, బంధువులతోనూ, రాక్షసులతోనూ, సైన్యంతోనూ ఈ లంకా నగరానికి ప్రయాణం చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు రావణుడు లంకా నగరంలో ప్రవేశించాడు. రాజ్యాభిషేకం చేసుకొని దానిని తన నివాసంగా చేసుకున్నాడు. మొత్తం ఆ నగరం అంతా కూడా రాక్షసులతో నిండిపోయింది. కుబేరుడు మాత్రం తండ్రి మాటను గౌరవించి కైలాస పర్వతం పైన చక్కగా తన నగరాన్ని నిర్మించుకున్నాడు. ఈ లోపల ఈ రావణుడు పట్టాభిషిక్తుడయ్యాడు కదా, సుఖంగా కాలం గడుపుతున్నాడు. నెమ్మదిగా సోదరి శూర్పణఖకు ఒక విద్వజ్జిహ్వుడు అనే అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొంతకాలానికి రావణుడు వేటకని అడవులకు వెళ్తాడు. అక్కడ దితి యొక్క కుమారుడైనటువంటి మయుడు కనిపిస్తాడు. అతనితో పాటు ఒక అందమైన యువతి ఉంటుందన్నమాట. వారిద్దరిని చూసి రావణుడు అడిగాడు, మనుష్య సంచారం లేదు ఈ అడవిలో, ఈ కన్యతో కలిసి తిరుగుతున్న నీవెవరు? ఎందుకు ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతున్నావు అంటే, మయుడు చెప్తాడనమాట, నేను దితి యొక్క పుత్రుణ్ణి. దేవేంద్రుడికి శచీదేవినిచ్చి వివాహం చేసినట్లుగా దేవతలందరూ కూడా నాకు హేమ అనే అప్సర స్త్రీతో వివాహం చేశారు. నేను ఆమెతో 10,000 సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవించాను. ఆమె దేవతల పని మీద వెళ్ళి 13 సంవత్సరాలు అయింది, ఇంకా తిరిగి రాలేదు. ప్రతి నిమిషం కూడా ఆవిడని తలుచుకుంటూ ఈ 14 సంవత్సరాలు ఈ నగరాన్ని, ఇక్కడ వజ్ర వైఢూర్యాలతో బంగారుమయమైనటువంటి ఈ నగరాన్ని నా మాయాశక్తి చేత నిర్మించి, హేమ దగ్గర లేకపోవడం వలన ఈ బాలికను పెంచుతూ ఇక్కడ ఈ నగరంలో కాలం గడుపుతున్నాను. ఈ బాలిక నా కుమార్తె, పేరు మండోదరి. నేను లేకుండా ఒంటరిగా ఈ పట్టణంలో ఉండలేను అంది. ఈ బాలికను తీసుకొని వనానికి వచ్చాను. ఎందువలనంటే అటు తల్లిదండ్రుల వంశాలు, ఇటు వివాహం చేసుకోబోయే వారి వంశం మొత్తం
3 వంశాల కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. అలా ఈ మండోదరికి ఎవరైనా వరుడు దొరుకుతాడేమోనని నేను బయలుదేరాను. నాకు హేమ వలన కలిగిన ఈ బాలిక కూడా ఈ బాలిక కాకుండా నాకు ఇంకా 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు మాయావి, రెండోవాడు దుందుభి. నువ్వు అడిగావు కాబట్టి నా విషయం అంతా కూడా చెప్పాను. ఇప్పుడు నీ వివరాలేంటి నాకు తెలుసుకోవాలనుంది. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ అడవిలో ఏం పని ఉంది నీకు, చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రావణుడు మయుడితో చాలా వినయంగా చెప్తాడు. నేను విశ్రవసు పుత్రుణ్ణి, నన్ను దశగ్రీవుడు అంటారు. నా తండ్రి అయినటువంటి విశ్రవసు బ్రహ్మ నుండి 3వ వాడు. ఈ విధంగా దశగ్రీవుడు మాటలు విన్న మయుడు చాలా సంతోషించాడు. ఇతడు మహర్షి కుమారుడని తెలుసుకొని తన కుమార్తెకు వరుడుగా తగినవాడని అక్కడే నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఆ మయుడు తన కుమార్తె చేతిని తీసుకుని ఆ దశగ్రీవుని చేతిలో పెట్టి నవ్వుతూ ఇలా అన్నాడు. ఈమె అప్సరస అయినటువంటి హేమ యొక్క గర్భాన పుట్టింది. పేరు మండోదరి. ఈ కన్యను నీవు భార్యగా స్వీకరించు అంటే దశగ్రీవుడు వెంటనే అంగీకరిస్తాడు. అక్కడే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపచేసి అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాడు. ఈ దశగ్రీవుడితో అంటే ఈ దారుణమైన ప్రవృత్తి గలవాడు అవుతాడని తండ్రి విశ్రవసుడు శపించాడని తెలిసి కూడా మయుడు దశగ్రీవుడికిచ్చి వివాహం చేశాడు. ఎందుకంటే అతడు వంశ ప్రతిష్టలకు ముగ్ధుడై అతను తన యొక్క కుమార్తెనిస్తాడనమాట. ఈ కన్యతో పాటు ఈ మండోదరితో పాటు ఎంతో శ్రమకు ఓర్చి తయారు చేసిన శక్తి అనే ఆయుధాన్ని కూడా ఇస్తాడు. ఈ శక్తిని రావణుడు తర్వాత రామలక్ష్మణుల మీద ప్రయోగిస్తాడు. ఈసారి అంటే రావణుడి భార్య మండోదరితో కలిసి తన నగరానికి వెళ్తాడు. తరువాత వైరోచనుడి యొక్క కుమార్తె అయినటువంటి వజ్రజ్వాలను కుంభకర్ణునికి ఇచ్చి వివాహం చేస్తారు. గంధర్వరాజు అయినటువంటి శైలూషిని కుమార్తె సరమ విభీషణునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ సర్వధర్మాలు తెలిసింది. ఈమె మానస సరోవరం తీరంలో పుడుతుంది. అప్పుడు వర్షాకాలం కావడంతో ఆ సరస్సు ఆ బాలిక ఉన్న చోటు వరకు వచ్చిందట. అప్పుడు సరమ కూతురుపై ఉండే మమకారంతో సరస్సు పెరగద్దు అని అనడంతో ఆ సరస్సు పెరగడం మానేసింది. ఈ విధంగా దానికి గుర్తుగా ఆ శిశువుకు శర్మ అనే పేరు వాళ్ళు పెట్టుకుంటారు. ఇది విభీషణుని యొక్క భార్య యొక్క కథ శరమ. ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ విధంగా భార్యలతో చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఈ లోపల మండోదరికి ఒక మగపిల్లవాడు పుడతాడు. అతనికి మేఘనాథుడు అనే నామకరణం చేస్తారు. పుట్టగానే అతడు మేఘంలాగా గట్టిగా గర్జించాడట. అందువల్ల అతనికి మేఘనాథుడు అని నామకరణం చేస్తాడు. ఇతన్నే ఇంద్రజిత్తు అని అంటారనమాట. ఈ బాలుడు పుట్టిన వెంటనే మేఘగర్జన చేస్తూ గట్టిగా విలపించాడట. ఆ ధ్వనికి లంకాపురి అంతా కూడా జడమయమైపోయింది. ఇతను చక్కగా ఈ అంతఃపురంలో ఈ మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు రావణుని యొక్క అంతఃపురంలో పెరుగుతున్నాడు. ఈ లోపల రావణుని యొక్క దురాగతాలు బాగా పెరిగిపోయాయి. తరువాత ఇక బ్రహ్మదేవుడి యొక్క వరం వల్ల కుంభకర్ణుడికి తీవ్రమైన నిద్ర ఆవహిస్తుంది. అప్పుడు అతను రావణుని అడుగుతాడు, నాకు ఒక నిద్రాగృహం ఏర్పాటు చేయమని కుంభకర్ణుడు అడుగుతాడు. అప్పుడు రావణుడు విశ్వకర్మ వంటి శిల్పులందరినీ పిలిపించి 1 యోజన వెడల్పు 3 యోజనాలు పొడవు ఉండే విశాలమైన గృహాన్ని కుంభకర్ణుడి కోసం నిర్మిస్తాడు. ఆ గృహంలో అన్ని వసతులు ఉంటాయి. చక్కగా బంగారంతో మణులతో చాలా వైభవంగా దాన్ని చేస్తారు. ఆ గృహంలోకి ప్రవేశించి కుంభకర్ణుడు కొన్ని వేల సంవత్సరాలు నిద్రలో గడుపుతాడు. ఇక్కడ కుంభకర్ణుడు నిద్రావస్థలో ఉండగా రావణుడు విజృంభించి దేవతలను, ఋషులను, గంధర్వులను అందరినీ కూడా బాధిస్తూ ఉంటాడు. ఉద్యానవనాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతను పాపకృత్యాలు చేస్తున్నాడని తెలుసుకొని అన్నగారైనటువంటి కుబేరుడు వంశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని రావణుని వద్దకు ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత లంకానగరం పోయి ముందుగా విభీషణుని కలుసుకుంటాడు. విభీషణుడు ఆ దూతను బాగా సత్కరించి కుబేరుడి యొక్క సందేశాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు విభీషణుడు ఆ దూతను రాజ్యసభలోకి తీసుకొని పోతే అతను చెప్తాడనమాట, నీ అన్నగారైనటువంటి కుబేరుడు నీకు ఒక సందేశాన్ని పంపించాడు. అదేంటంటే, నీ శ్రేయస్సును కోరుకుంటూ మన మాటలు నేను ఈరోజు నీకు చెప్తున్నాను.
అదేంటంటే, నీ బుద్ధిని ధర్మకార్యాలు చేయడం కోసం నిలుపు. ఋషులు ఎందరో నీ చేతుల్లో చనిపోయారని విన్నాను. నీవు ధ్వంసం చేసినటువంటి నందన ఉద్యానవనాన్ని చూశాను. దేవతలను కూడా నీవు బాధిస్తున్నావు. వారందరూ నీ చావు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. నీవు నా తమ్ముడు కాబట్టి నేను నీ క్షేమం కోరి చెప్తూ ఉన్నాను. తప్పులు ఎవరైనా చేస్తారు. ఒకప్పుడు నేను కూడా పాపకార్యం చేసి అందుకు ప్రాయశ్చిత్తం పొందాను. అదేంటంటే, శివుని అనుగ్రహం పొందడం కోసం హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నాను. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో విహరించడం చూశాను. ఆమె ఎవరో యువతి అనుకుని ఆమెను నా ఎడమ కంటితో ఆసక్తితో చూశాను. అంతే. అప్పుడు ఏమైందంటే, నాలో ఏ దోషభావము లేదు. అయినా ఆ దేవి నాపై కోపగించుకుంది. ఆమె యొక్క కోపం చేత నా ఎడమ కన్ను దగ్ధమైపోయి పచ్చ రంగుకు మారిపోయింది. అప్పుడు నేను అక్కడి నుంచి వేరొక చోటుకు వెళ్ళిపోయి ఇంద్రియాలన్నింటిని నిగ్రహించుకొని శివుడి కోసం తీవ్రంగా తపస్సు చేశాను. నా తపస్సు ఫలించింది. మహాదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు సంతోషించాను. మౌనం వహించి ఇంద్రియాలను జయించి ఇంతకాలం నా కోసం ఏకాగ్రతతో తపస్సు చేశావు. నిన్ను మెచ్చుకుంటున్నాను. నా మిత్రుడిగా చేసుకుంటున్నాను. పార్వతి ఆగ్రహానికి గురి అయ్యావు. ఫలితంగా నీ ఎడమ కన్ను పింగళ వర్ణం పొందింది. ఇకపై నువ్వు ఏకాక్షి పింగళుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇలా నన్ను ఎంతగానో ఆదరించి మెచ్చుకొని తన మిత్రుడిగా చేసుకున్నాడు. ఏంటంటే, కుల గౌరవానికి అపకీర్తిని తెచ్చే ఈ పాపకార్యాలు ఏమి చేయొద్దు. ప్రాయశ్చిత్తం చేసుకో. ధర్మబుద్ధితో నడుచుకో. దేవతలు ఋషులు కూడా ఏకమయ్యారు. నిన్ను అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీ ప్రవర్తన మార్చుకుని వాళ్ళ ప్రయత్నాల నుంచి వాళ్ళు విరమించుకునేటట్లు చెయ్యి అని కుబేరుడు చెప్పమన్న మాటల్ని దూత అతనికి చెప్తాడనమాట. రావణుడు అతనితో అంటాడు, నీ మాటలు విన్నాను. నీవు కానీ నిన్ను పంపిన నా సోదరుడు కానీ జీవించి ఉండరు. ఏంటి, నాకు అంత నీతులు చెప్పేవాడు అయిపోయాడా కుబేరుడు? మహేశ్వరుడు స్నేహితుడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇంతకాలం అన్నగారు కదా అని సహిస్తూ వచ్చాను. ఆ కుబేరుడితో పాటు మిగిలిన లోకపాలకులను కూడా సంహరిస్తాను. ముల్లోకాల్ని నా గుప్పెట్లో ఉండేటట్లు చేసుకుంటానే అంటూ ఖడ్గం తీసి ఆ దూత యొక్క తల నరికి ఆ శరీరాన్ని రాక్షసులకు ఆహారంగా ఇచ్చాడట. ఆ తరువాత రావణుడు మంచి ముహూర్తం చూసుకొని రథానికి ముల్లోకాల్ని జయిస్తానని ప్రతిజ్ఞ చేసి కుబేరుడిపై దండెత్తి వెళ్ళాడు. అన్నగారి మీద కోపంతో రావణుడు అక్కడ కైలాస పర్వతానికి బయలుదేరి తన సైన్యంతో అక్కడ ముందుగా యక్షులపై దండెత్తుతాడు. యక్షులు చాలా భీకరంగా యుద్ధం చేస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఓడించడంతో వాళ్ళు భయంతో ఈ కుబేరుని దగ్గరికి వెళ్తారు. కుబేరుడు రావణుడి యొక్క సోదరుడు అని వాళ్ళకి తెలిసి కుబేరుని దగ్గరికి వెళ్ళి శరణు వేడుతారనమాట. అప్పుడు కుబేరుడు స్వయంగా యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి తమ్ముడితో చెప్తాడనమాట, మన వంశ మర్యాదను కాపాడమని నిన్ను ఎంతగానో నేను చెప్పి చూశాను. అయినా నీవు వినలేదు. ఈ విధంగా నువ్వు నీతిబాహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. దీనికి తగిన ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. నీవు నరక యాతనలు అనుభవిస్తున్నప్పుడు నేను చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చి నువ్వు విలపిస్తావు. అజ్ఞానంతో విషాగ్ని తాగిన వాడు దాని ఫలాన్ని అనుభవించేటప్పుడు తన అజ్ఞానానికి విచారిస్తాడు. నీకు వినాశకాలం దాపురించింది. అది నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. తల్లిదండ్రుల్ని, గురువును అవమానించేవాడు ఘోరమైన నరకాన్ని పొందుతాడు. ఈ శరీరం అస్థిరమని తెలుసుకొని ఈ శరీరం ఉండగానే పరమాత్ముని సంతోషపరిచి బుద్ధిహీనుడు మరణించిన తరువాత సంప్రాప్తమయ్యేటువంటి దుర్గతులను గురించి విచారిస్తాడు. ధర్మాచరణ వల్లనే రాజ్యభోగాలు, ధన ధాన్యాదులు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అధర్మం వల్ల కలిగేదంత దుఃఖమే. కాబట్టి ఇహానికి పరానికి పనికొచ్చే ధర్మాన్ని మనం ఆచరించాలి. దుఃఖాల్ని తెచ్చిపెట్టేటువంటి పాపాల్ని ఎవరు చేయకూడదు. బుద్ధిమంతుడు సుఖాన్ని కోరి ధర్మాన్ని ఆచరిస్తాడు. బుద్ధిహీనుడు పాపపు పనులు చేసి వాటి ఫలితంగా నరక యాతనలు అనుభవిస్తాడు. తల్లిదండ్రుల సేవ చేయకుండా ఎవరికి సద్బుద్ధి పుట్టదు. కర్మానుసారంగా ఫలం లభిస్తుంది. పుణ్యకర్మలు చేస్తూ ఉంటే రూపం, అభివృద్ధి, మంచి సంతానం, శౌర్య ధైర్యాలు కలుగుతాయి. నీవు ఇట్లాంటి పాపకార్యాలు చేస్తూ ఉంటే నరకానికే పోతావు. నిన్ను ఎవరు మార్చలేరు. అందువల్ల నీతో మాట్లాడేం ప్రయోజనం లేదు అని చెప్పి అతను యుద్ధానికి సిద్ధమవుతాడు. ముందుగా కుబేరుడు రావణుడి యొక్క శిరస్సు మీద కొడతాడు. అయినా సరే మొత్తం మీద రావణుడిదే పైచేయి అవుతుంది. కుబేరుని ఓడించి అతని యొక్క పుష్పక విమానాన్ని అపహరించుకొని వెళ్ళిపోతాడు.
ఈ పుష్పక విమానం నుంచి ఈ కథ అంతా కూడా రాముడికి అగస్త్య మహాముని చెప్తున్నాడు కాబట్టి ఈ అగస్త్య మహాముని రాముడికి పుష్పక విమానం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్తున్నాడు. పుష్పక విమానం అంటే మామూలు విమానం కాదు. దాని స్తంభాలన్నీ బంగారు కాంతులతో నిత్య నూతనంగా ఉంటాయి. ద్వారానికి ఉన్నటువంటి తోరణాలన్నీ వైడూర్యాలతో నిర్మించారు. ఆ విమానం అంతా ముత్యాల చేత కప్పబడి ఉంది. మనస్సుతో సమానమైన వేగం కలది. ఇష్టమైన రూపాన్ని ధరించగలదు ఉంటాయి. ఆ విమానంలోని మెట్లన్నింటినీ మణులతో పొదిగారు. పరిశుద్ధమైన బంగారంతో అందులో అరుగులను నిర్మించారు. ఇది దేవతలకు చెందినది, నాశనం లేనిది. చూసినంత మాత్రానే మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఎల్లప్పుడూ మనస్సుకు సుఖంగా ఉంటుంది. ఎంతో పనితనంతో చేసిన ఈ నగిషీలు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఈ విమానాన్ని స్వయంగా బ్రహ్మే తయారు చేశాడు. అలాగే ఈ విమానంలో అన్ని భోగ్య పదార్థాలు కూడా లభ్యమవుతాయి. అందులో కూర్చుంటే శీతోష్ణాలు సమంగా ఉండి నివసించేందుకు సుఖప్రదంగా ఉంటుందంటే ఎయిర్ కండిషన్ అన్నమాట. రావణుడు ఈ విమానాన్ని అపహరించి ఇష్టానుసారం ప్రయాణం చేస్తూ ముల్లోకాలను జయించానని విర్రవీగేవాడు. ఈ విధంగా కుబేరుణ్ణి ఓడించి కైలాస పర్వతం పైనుండి దిగి రావణుడు భూమిపైకి వచ్చాడు. తర్వాత ఈ కిరీటాలు హారాలు ధరించి చాలా ప్రతాపవంతుడైనటువంటి రావణుడు ఆ విమానంలో కూర్చొని అతను ఎలా ఉన్నాడంటే యజ్ఞశాలలో ఉన్నటువంటి అగ్నిలాగా ప్రకాశించాడట. ఈ పుష్పక విమానం పైన అధిరోహించి ఒకసారి రావణుడు కుమారస్వామి జన్మించినటువంటి శరవణానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ హఠాత్తుగా ఈ పుష్పక విమానం ఆగిపోతుంది. ఎందుకు ఇలా ఆగిపోయిందా అని చెప్పి రావణుడు ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షసుడు మారీచుడు వచ్చి అంటాడనమాట, ఇది కుబేరుడికి తప్ప ఇతరులు ఎవరి దగ్గర ఈ విమానం పనిచేయదేమో, లేకపోతే దీనికి ఏదైనా వేరేనా కారణం ఏదైనా ఉండుండొచ్చు అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ లోపల ఈ నందీశ్వరుడు, పరమశివుడి దగ్గర ఉండేటటువంటి నందీశ్వరుడు వచ్చి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపో, ఈ పర్వతం పైన సాక్షాత్తు శంకరుడు విలాసంగా విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇక్కడికి ఎవరు కూడా రాకూడదు, వెనక్కి వెళ్ళిపో, అలా వస్తే నీకు మరణం తప్పదు అంటే రావణుడి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవడు ఆ శంకరుడు, నన్ను ఎవరు ఆజ్ఞాపిస్తారు, ఈ పర్వతాన్ని నేను పెళ్ళగించి పారేస్తానని చెప్పి ఒక పర్వత మూలానికి వెళ్తాడనమాట దాన్ని ఎత్తడానికి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుని దగ్గర నుంచి చూసి నవ్వుతాడు. అతని యొక్క ముఖం అది చూసి నవ్వుతాడు. అప్పటికి నందీశ్వరునికి కోపం వస్తుంది. కోపం వచ్చి నా యొక్క రూపాన్ని చూసి నువ్వు నవ్వావు కదా, నాతో సమానమైన పరాక్రమం ఉన్నటువంటి వానరులు నీ కులాన్ని నాశనం చేస్తారు అని చెప్పి శపిస్తాడు. ఆ మాటలు విని అందరూ కూడా పైనుంచి దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు ఇతను గట్టిగా ఈ పర్వతాన్ని పెళ్ళగించి వేస్తానని గట్టిగా పట్టుకున్నాడు కదా, అప్పుడు పరమశివుడు తన బొటన వేలుతో దాని పర్వతాన్ని నొక్కిపెట్టాడట. నొక్కిపెడితే వెంటనే ఆయన చేతులు, రావణుని యొక్క చేతులు ఆ పర్వతం క్రింద ఉండిపోయి బయటికి రావట్లేదు. అప్పుడు ఈ రావణుడు గట్టిగా అరిచాడట. ఆ బాధకి ముల్లోకాలు వినిపించేలాగా గట్టిగా అరిచాడు. అరిస్తే అప్పుడు వీళ్ళందరూ ఈ రావణుని యొక్క సహచరులు అందరూ అంటారు, నీవు మహేశ్వరుణ్ణి ప్రార్థించు, లేకపోతే నీకు ఈ స్థితి నుంచి నువ్వు బయటికి రాలేవు అని చెప్తే అతను మహేశ్వరుణ్ణి స్తుతిస్తాడు, తపస్సు చేస్తాడనమాట. అలా అంటే అన్ని రోజులు కూడా ఈ చేతి బాధకు తాళలేక గట్టిగా అరుస్తాడట. తర్వాత ఈయన తపస్సుకు మెచ్చి మళ్ళీ మహేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అప్పుడు చెప్తాడు, పర్వతం క్రింద నలిగిపోతూ నువ్వు భయంకరమైన శబ్దం చేశావు, ఆ శబ్దాన్ని రవము అంటారు కదా, ఆ శబ్దాన్ని చేయడం వల్ల నీవు రావణుడు అనే పేరుతో నువ్వు ప్రసిద్ధుడు అవుతావు అని చెప్తాడు. అంటే రావణుడికి పేరు ఈ విధంగా మహేశ్వరుడి నుంచి వచ్చింది. నిన్నందరూ కూడా రావణుడు అని పిలుస్తారు అని చెప్పి ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తాడు. చెప్తే అప్పుడు రావణుడు మహేశ్వరుణ్ణి, నీవు నన్ను అనుగ్రహించినట్లయితే నిన్ను ఒక వరం అడుగుతున్నాను. అదేంటంటే దేవతలు కానీ, గంధర్వులు కానీ, దానవులు కానీ, రాక్షసులు కానీ, యక్షులు కానీ, నాగులు కానీ ఎవరు కూడా నన్ను చంపకుండా ఉండేటట్లు నేను బ్రహ్మ నుండి వరాన్ని పొంది ఉన్నాను.
మానవులంటే నాకు లెక్కలేదు. నాకు ఒక దివ్యాస్త్రాన్ని నీవు ప్రసాదించాలని కోరుకుంటున్నానంటే అప్పుడు శివుడు ఖడ్గాయుధం అనే పేరుతో ఒక ఆయుధాన్ని ఇస్తాడు. దాని పేరు చంద్రహాసం అనమాట. అది చాలా దివ్య శక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా రావణుడు ఆ వరాన్ని పొంది తను తిరిగి వస్తాడు. అప్పటి నుంచి కూడా అతను రావణుడు అని చెప్పి ప్రసిద్ధి చెందుతాడు. ఆ తరువాత కాలంలో కూడా గొప్ప గొప్ప క్షత్రియులందరినీ కూడా బాధిస్తూ అందరినీ పీడిస్తూ ఉంటాడు. చాలామంది క్షత్రియ యోధులందరినీ కూడా అతను అంతం చేశాడు. మరికొందరు క్షత్రియులేమో ఇతనితో యుద్ధం చేయలేక ఓటమిని అంగీకరిస్తారు. రావణుడు ఈ విధంగా భూమండలం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి హిమపర్వత ప్రాంతంలో అరణ్యాలు తిరుగుతున్నాడు. ఈ పుష్పక విమానం మీద ఇంకా ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు, అతను విహరిస్తూ ఉండేవాడు. ఈసారి హిమపర్వత ప్రాంతంలో అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక ఋషి కన్యలాగా ఉంది. ఆవిడ వేదోక్తంగా నియమాలన్నీ పాటిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంది. అటువంటి ఆమెను చూసి ఇతను మోహించి అడుగుతాడనమాట ఆవిడ్ని తన కోరిక తీర్చమని. అయితే ఆవిడ చాలా కోపంతో అంటుంది, నీ వలన అవమానం పొందిన తర్వాత కూడా జీవించడం అనేది అసంభవం. నేను ఇప్పుడే అగ్ని ప్రవేశం చేస్తాను. నీవు నన్ను ఈ అరణ్యంలో అవమానించావు. నీ పాపానికి ఫలం అనుభవించకుండా నువ్వు తప్పించుకోలేవు. నేను నిన్ను చంపడానికి మళ్ళీ జన్మిస్తాను. ఎందువల్లంటే పాపాత్ముడైన పురుషుణ్ణి స్త్రీ చంపలేదు, కానీ పోనీ శపిద్దామా అంటే అది నా విలువైన తపస్సును నీ వంటి దుష్టుడు కోసం వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను నిన్ను ఏమీ చేయలేను, అలాగే శపించలేను కూడా. శపించడం వల్ల నా యొక్క తపశ్శక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఏంటంటే నేను మళ్ళీ జన్మించి నీ అంతు చూస్తాను. ఒక జన్మలో ఒక ధర్మాత్మునికి నేను ఒక పుత్రికగా జన్మిస్తాను. నీ చావుకు నేను కారకురాలనవుతాను అని చెప్తుంది. ఆమె అలా అంటూనే ఆవిడ అగ్నిలో ప్రవేశిస్తుంది రావణుడు అవమానించడం వల్ల. అప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దివ్యమైన పుష్పవర్షం కురుస్తుంది. ఆవిడ మళ్ళీ ఒక పద్మం నుంచి ఆవిడ జన్మిస్తుందట. ఆ విధంగా అగ్నిలోనికి ప్రవేశించి చనిపోయి మళ్ళీ పద్మంలో నుంచి ఆవిడ మళ్ళీ తిరిగి జన్మిస్తుంది. రావణుడు ఆవిడ్ని మళ్ళీ జన్మించినటువంటి వేదవతిని తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆమెను చూసి ఈ మంత్రి ఒక అతను బాగా తెలిసిన అతను చెప్తాడనమాట, ఈమె నిన్ను చంపడానికే మీ ఇంట్లోకి చేరింది అని చెప్తాడు. ఆ మాట విని రావణుడు ఆవిడని ఏం చేస్తాడు, సముద్రంలోకి విసిరేస్తాడు. ఈ సముద్రం నుంచి నెమ్మదిగా ఆవిడ భూదేవిని చేరి జనకుని నాగలి చేత భూమిపైకి వస్తుంది. ఈ విధంగా వైదేహి సీతాదేవి యొక్క జన్మ రహస్యాన్ని ఇక్కడ మనకు ఈ చాప్టర్లో మనకు చెప్తారు. ఈ వేదవతి ఈ నాగలి చేత దున్నిన భూమిలో జనకునికి పుత్రికగా జన్మిస్తుంది. కృతయుగంలో వేదవతి అనే పేరుతో ఉన్న ఈమె త్రేతాయుగంలో రావణుని సంహరించడానికి జనకుని కులంలో మానవకాంతగా జన్మించింది. ఈవిడ నాగలి చాలు నుండి ఉద్భవించింది కాబట్టి ఈమెకు సీత అనే పేరుతో ఆవిడ్ని పిలుస్తున్నారు. రావణుడు ఇంకా మొత్తం అన్ని రాజ్యాలు తిరుగుతూ రాజులందరినీ ఓడిస్తూ ముందుకు వెళ్తున్నాడు, జైత్యయాత్ర చేసుకుంటూ. చాలామంది రాజులు అతనితో వైరం పెట్టుకోలేక వాళ్ళు లొంగిపోతే వాళ్ళందరి మీద తను గెలిచినట్లుగా జైత్యయాత్ర చేసుకుంటూ రాజ్యాలు తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా చాలామంది రాజులను అతను జయిస్తాడు. ఒకసారి అయోధ్యకు వస్తాడు. అయోధ్యలో అనరణ్యుడు అనే అతను రాజుగా ఉంటాడు. అతని దగ్గర కూడా వచ్చి నాతో యుద్ధం చేస్తావా లేకపోతే ఓటమిని అంగీకరిస్తావా అని అడుగుతాడు రావణుడు. అప్పుడు అనరణ్యుడు అంటాడు, నేను నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు కూడా సిద్ధం కా అని చెప్తాడు. చెప్తే వీళ్ళిద్దరి మధ్య కూడా భీకర యుద్ధం జరుగుతుంది. అనరణ్యుని యొక్క సైన్యం అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది రావణుని ముందు. అప్పుడు డైరెక్ట్గా అనరణ్యుడు రావణుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఈ మొత్తానికి అనరణ్యుడిని అతను గట్టిగా కొట్టడంతో అతను నేల కోల్పోతాడు.
అప్పుడు ఇతను నవ్వుతాడనమాట. నాతో యుద్ధానికి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూసావు కదా అని చెప్పి తను హేళనగా నవ్వుతూ ఉంటే, అప్పుడు అతను కొన ఊపిరితో ఉంటాడు. కొన ఊపిరితో అతను అంటాడు, ఎంతటి వారైనా కూడా కాలాన్ని ఎదిరించలేరు. వీరుడిని అని చెప్పుకుంటున్న నీవు నన్ను జయించలేదు. ఈ కాలమే నాకు వ్యతిరేకమైంది. కేవలం నీవు నిమిత్త మాత్రుడు మాత్రమే. నేను యుద్ధం నుండి పారిపోలేదు. యుద్ధం చేస్తున్నటువంటి నన్ను కొట్టి చంపావు. ఇది అది నాకు పరాజయం కాదు. నేనిక్కడ నాకు కాలం చెల్లిపోయింది కాబట్టి ఈరోజు నేను ఇలా ప్రాణాలు కోల్పోతున్నాను. అయితే నీవు ఇక్ష్వాకు వంశాన్ని అవమానించావు. నేను కనుక జీవితంలో దాన ధర్మాలు చేసి ఉంటే, హోమాలు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, అలాగే ప్రజల బాగోగులు బాగా చూసి పాలించిన వాడినైతే నా శాపం యథార్థమవుతుంది. అదేంటంటే ఇక్ష్వాకుల వంశం నుండే ఒక అతను పుట్టి నీ ప్రాణాలు తీస్తాడు అని చెప్పి అతను ప్రాణాలు విడుస్తాడు. ఇంకొక రోజు రావణుడు పుష్పక విమానం మీద సంచరిస్తూ ఉన్నప్పుడు నారదుడు కనిపిస్తాడు. రావణుడు నారదునికి నమస్కరించి కుశల ప్రశ్నలు అడిగాడు. రావణునితో నారదుడు, నీవు విశ్వవసుని కుమారుడువు, తర్వాత గొప్ప పరాక్రమం చేశావు. నీవు చేసిన యుద్ధాలు, నీ యొక్క విజయాలు అవన్నీ విన్నాను. చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ యుద్ధాలు, రకరకాల యుద్ధాల గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను నేను. అయితే నీకు విషయం చెప్తున్నాను, నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదు. వీళ్ళందరూ కూడా, ఈ మానవుల మీద నువ్వు యుద్ధం చేస్తున్నావే, ఈ రాజుల మీద, వీళ్ళందరూ కూడా, మానవులందరూ కూడా బలహీనులు, అర్భకులు, రోగాల చేత పీడించబడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. అలాగే మృత్యువుకు వశమై ఉంటారు. వీళ్ళు జీవించి ఉన్నా కూడా చనిపోయిన వాళ్ళతో సమానము. వీళ్ళ మీద నీ పరాక్రమం చూపించి ఏం ప్రయోజనం? వీళ్ళందరూ ఒక లెక్క నీకు. అలాగే చూడు, వాళ్ళు ఎప్పుడు ఒకరోజు ఆనందంగా ఉంటారు, ఇంకో రోజు ఏమో దుఃఖంతో ఉంటారు. ఇటువంటి వాళ్ళ మీద నువ్వు ప్రతాపం చూపించి నీ గొప్పతనాన్ని నిరూపించుకోవడంలో ఏం అర్థం లేదు. నువ్వేం చేస్తావంటే సరాసరి యముడితో యుద్ధం చెయ్యి. వీళ్ళందరూ కూడా, మానవులందరూ యమలోకానికి వెళ్ళేవాళ్ళే కదా. యముడితో యుద్ధం చేస్తే నువ్వు అందరినీ జయించినట్లే అని చెప్తాడు. అయితే ఈ నారదుని మాటలకు బిగ్గరగా నవ్వుతాడు రావణుడు. నవ్వి అంటాడు, నీవు చెప్పిన పని పూర్తయినట్లే అనుకో. యముడిని చంపేందుకు నేను దక్షిణ దిక్కుగా వెళ్తున్నాను. నేను యుద్ధం చేసి ఆ 9 లోకపాలకుల్ని జయిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందువల్ల ముందుగా యమలోకానికి వెళ్ళి ప్రాణులందరినీ హింసించే యముడిని నేను సంహరిస్తాను అంటాడు. అప్పుడు రావణుడు నారదుడికి నమస్కరించి తన మంత్రులతో కలిసి పుష్పక విమానం పైన దక్షిణాన యమ ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడు. అప్పుడు నారదుడు అనుకుంటాడు, ఇది ఏదో చాలా మజాగా ఉంది. యముడు ముల్లోకాల్లోనూ అందరి ఆయుర్దాయం తీరిన తర్వాత అన్నిటినీ కూడా నశింపజేస్తూ ఉంటాడు. అటువంటి యముణ్ణి ఈ రావణుడు ఎట్లా జయిస్తాడు? అంటే ఎవరి పేరు చెప్తే ముల్లోకాలు వణికిపోతాయో అటువంటి యముడితో రావణుడు ఎలా యుద్ధం చేయగలడు? ఇదేదో చాలా ఆసక్తిగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఈ రావణుడు, యముడు వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం చూడాల్సిందే. నేను ఇప్పుడే యమలోకానికి వెళ్తాను అని చెప్పి నారద మహర్షి తన లోపలే అనుకుంటాడనమాట. దీనితో ఇది ఉత్తరకాండంలో 20వ సర్గ పూర్తవుతుంది. ఈరోజు 11 నుంచి 20వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూసాము. వచ్చే వారం 21 నుంచి 30 సర్గల వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.